వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ పట్టణంలోని హబీబ్ నగర్ 12వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఉమర్ ఉగాది పండుగ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను సమకూర్చారు. తదనంతరం వాటిని అందజేసిన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాలమూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, ప్రవీణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గురులింగం, వార్డు జవాన్ మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. मालूम है तो बुला लियो। ओके अम्मा और शंकर यार పిలవానికి అయిపోతుంది ఇద్దరు అది అయిపోతుంది अरे कपड़ा ना कवर जेंट्स नहीं है पूरे है सो मैं सब साइड दे रहा हूं इसको शंकर और जो ना भाई चले ले हां हो अगर अमर में हाथ लगा हाँ टैनी भाई आप इधर आएंगे वेंकटेश सर बटल కూడా ఏంటి డ్రెస్ బాగా ఊరుసుకుంటా బాగా ఉంటాయి उमर भाई इधर दे नीचे आओ साइड नीचे चले आते लोग इधर आओ तुम ये साइड साले नीचे इधर के ले साला एक जना खोलते जाओ हां हां खोलते जाओ साइड में अंदर आओ जरा सोम के पीछे जा सोम के पीछे जा सोम के पीछे जा साइड में निकाला बेलता है नीला मैंने మొత్తం లేదే అమ్మా ధర కట్టి పట్టుకోవాలి ఇది కూడా మొత్తం ఒకసారి అన్న ఒకసారి గిఫ్ట్ కింద పెట్టడం అది వేడి మీరు వదిలే సార్ ముస్లింలు పవిత్ర మాసంగా భావించే ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుండి పేదలకు చేతనైనంత పేదలకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వార్డ్ నెంబర్ 12 మాజీ కౌన్సిలర్ ఉమర్ గారు ఈరోజు చాలా రోజుల నుంచి కూడా మహబూబ్నగర్ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంచి సుందరంగా ఉంచే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్న మా పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు రంజాన్ సందర్భంగా అందరికీ బియ్యం మరియు బట్టలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పేదవారికి కూడా చాలామంది కూడా పేదవారికి కూడా ఇక్కడ బియ్యము, బట్టలు మరియు అలాగే ఇతర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డు ఇంత సుందరంగా ఉందంటే వారి నుంచే అని చెప్పేసి వారికి కానీ ఈ లైట్స్ వెలుగుతున్నాయంటే ఎలక్ట్రీషియన్స్ కానీ
ఈరోజు వాటర్ సక్రమంగా వస్తుందంటే లైన్మెన్లకు కానీ వీళ్ళందరినీ కూడా మున్సిపల్ సిబ్బందికి సంబంధించి వర్కర్స్ అందరికీ కూడా వారందరి శ్రమతోనే వారందరి దానితోనే ఈరోజు మా వార్డు చాలా సుందరంగా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఉమర్ గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో నిజంగా పాలమూరు పట్టణం సుందరంగా శుభ్రంగా ఉందంటే మా పారిశుద్ధ్యంలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈరోజు మా గురులింగం గారు ఉన్నారు ఇక్కడ. అలాగే జవాన్లు మహబూబ్నగర్ పట్టణంలో సుందరంగా ఉండడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ జవాన్లు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు అందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అందరూ కూడా మొత్తం ఒకటై ఈ పాలమూరు పట్టణాన్ని ఈరోజు అభివృద్ధి దిశలో కార్పొరేషన్ అప్గ్రేడ్ అయిపోయి ఈరోజు కార్పొరేషన్ అయింది. దానిలో భాగంగా దానికి ధీటుగా ఉండేట్టుగా కూడా పాలమూరు పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని అంగులను ఇచ్చేసేందుకు కూడా ఈరోజు అఫీషియల్ పీరియడ్ నడుస్తూ ఉంది. ఈరోజు మా కలెక్టర్ గారు కానీ మా అడిషనల్ కలెక్టర్ గారు కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందనే దానికి ఒక ఇదిగా చూపించడానికి కూడా వాళ్ళందరూ కూడా మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా అందరం కూడా ప్రజల సహకారంతో ముందుకు పోతా ఉన్నాను కూడా తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే. వార్డ్ నెంబర్ 12 హనుమాన్పుర ఈరోజు మన కార్మికులు మన వార్డులో పనిచేసే వర్కర్లకు, లైన్మెన్లకు మరియు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ ఈరోజు వార్డులో పిలవడం జరిగింది. అలాగే ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ గారు ఆనంద్ కుమార్ గౌడ్ గారు మరియు ప్రశాంత్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్ గారు, టెన్నీ అందరు రావడం జరిగింది మా వార్డులో. గురులింగం గారు ఈరోజు మా వార్డులో రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ ఒక చిన్నగా కానుకగా బట్టలు, బియ్యము మరియు చీరలు కొన్ని అందరికీ పిలిపించి చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే మన వార్డులో చేసే కార్మికులను ఎందుకు సన్మానించడం జరిగిందంటే వాళ్ళు రాత్రి పగలు కష్టపడడం, వాళ్ళు చేసే నీట్నెస్ మంచిగా క్లీన్ చేయడం, వాటర్ ఇవ్వడం, లైట్లు వెలగకపోవడం వల్ల వచ్చి చేయడం, మోరీలు గ్రీన్ చేయడం, మంచిగా వాళ్ళని మనం గౌరవించి వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు బాధపడకుండా ఒక సంతోషపరచాలని ఈరోజు మా వార్డులో ఒక చిన్నగా ప్రోగ్రాం చేయడం జరిగినది. ఎందుకంటే జనాలు వాళ్ళని ఒక చిన్నగా చూడడం అనేది చేస్తుంటారు వార్డులలో. వాళ్ళతో కోరుతున్నాను నేనేమంటే కౌన్సిలర్గా ఇక్కడే కాదు మహబూబ్నగర్ మొత్తంలో వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా విధానాల్లో ఏదైనా మన ఇంటికాడ ఏమైనా అయిందంటే కూడా వాళ్ళే క్లీన్ చేయడం జరుగుతుంటుంది. కొందరు ఎట్లనో వాళ్ళని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ గౌరవించాలి, వాళ్ళే మనకు ముఖ్యం. ఎందుకంటే మా ఇంటి చుట్టుముట్ట నీట్నెస్గా చేయడంలోనూ వాళ్ళదే ఎక్కువ పాత్ర ఉంటుంది. అలాగే ఈరోజు మన వార్డులో అందరి విధానాలుగా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.